యోగ వాసిష్టం కథలో ఈ రోజున అకర్త మహాకర్త అని చెప్తున్నారు వశిష్ఠుల వారు రాముల వారికి. సమస్తానికి కర్త అయిన ఆత్మ అకర్తే అవుతుంది. ఎందుకంటే అది ఏది చేసినా ప్రకాశింపచేసే దీపంలాగా ఉదాసీనంగానే ఉంటుంది. సూర్యుడు ప్రాణులందరి దైనందిన కార్యాలన్నిటికీ హేతు అయినప్పటికీ వాస్తవంగా సూర్యుడు ఏమీ చేయటం లేదు. ఆ సూర్యుని వెలుగులో మనమే చేస్తున్నాం కాబట్టి ఆ సూర్యుడు లేకపోతే మనం ఆ పనులు చేయలేము. కాబట్టి సూర్యుడి కారణంగా మనం ఆ పనులు చేసుకున్నా అవి సూర్యునికి ఏమీ అంటవు. అట్లాగే ఆత్మ కూడా చేసిన ఆత్మ ప్రేరణ వల్ల ఆత్మ ఉండటం వల్ల ఈ పనులన్నీ చేస్తున్నాం. కానీ సూర్యునికి ఎలా అంటవో ఆ సూర్యప్రకాశంలో మనం చేసే పనులు, అలాగే ఆత్మ చైతన్యం వల్ల ఈ దేహం పనిచేస్తున్నా ఈ దేహానికే సంబంధించి ఉంటే కానీ ఆ పనులు ఆత్మకి అంటవు. కాబట్టి మనం అకర్తే ఆత్మ. ఆకస్మికంగా కలిసిన మనుషుడు మిత్రత్వానికి పాత్రుడు కానట్లుగానే భ్రమచేత పుట్టిన ఈ జగత్తు కూడా విశ్వాసపాత్రం కాదు. చక్కని ఉదాహరణ ఇచ్చాడు. తాత్కాలికంగా ఎక్కడో కలిశాడు కాస్త ఏ ప్రయాణంలోనూ. అతన్ని పూర్తిగా మిత్రుడిగా మనం భావించగలం, విశ్వాసమైన మిత్రుడిగా భావించగలమా? ఇంకా ఒక్కొక్కసారి అలాంటి వాళ్ళు నటించి మనల్ని మోసం చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. ఆషాఢభూతిలో చక్కగా ఆ గురువు దగ్గర చేరి నమ్మకం కలిగించి ఆయన స్నానం చేస్తుండగా అన్నీ ఎత్తుకుపోయినట్టుగా. కాబట్టి తాత్కాలికంగా ఆకస్మికంగా కలిసిన మిత్రుడు ఎప్పుడు కూడా అతను మనుషుడు ఎప్పుడు మిత్రత్వానికి పాత్రుడు కాడు అని చెప్పి. అట్లాగే భ్రమచేత పుట్టిన ఈ జగత్తు అలా పుట్టింది భ్రమచేత. కాబట్టి ఇది కూడా విశ్వాసపాత్రమైనది కాదన్నమాట. కావున ఓ పాపరహితుడా, భావనామయమైన ఈ ప్రపంచ విషయాల్లో విశ్వాసాన్ని వదిలేసేయి. అంటే భావనామయం ఇదంతా వాస్తవం కాదు, మన భావన చేత కలిగింది అంతే. మనకు దేహభావన ఉండటం వలన, భ్రమ కలగటం వలన, మాయ మనను ఆవరించటం వలన ఇదంతా కలిగింది. అయితే నీ పారమార్థికమైన స్వరూపంలో ఉంటూ లీలా మాత్రంగా ఈ జగత్తులో విహరించు. అది కళలో మనం ఎలా విహరించామో అలాగే ఇక్కడ కూడా అయితే కళలో అది వాస్తవం అనుకుని విహరిస్తున్నాం, ఆ కళలో కూడా అది వాస్తవం కాదనుకుని విహరించగలిగితే మనం జ్ఞానులమే. అలాగే ఇక్కడ ఈ 100 ఏళ్ల కళలో మనం ఇది 100 ఏళ్ల కళ అనుకుని ఇక్కడ కూడా వ్యవహరించు. సాక్షిభూతుడిగా చూస్తూ ఉండు. కళలో నీ మరణాన్ని నీవే చూసినట్లుగా అక్కడ దుఃఖిస్తావు. నీ మరణం నీవే మైనిపోయావు, కానీ నీవే అక్కడ వేరే శరీరంతో ఉండి మళ్ళీ దుఃఖిస్తావు. అలా కాబట్టి అక్కడ ఇలా కాకుండా ఈ ప్రపంచక విషయాలన్నీ భావనమేమి కాబట్టి వాటి పట్ల విశ్వాసాన్ని పెంచుకోబోకు, వదిలేసాయి. నీ పారమార్థికమైన స్వరూపం ఉంది అంటే నీ ఆత్మస్వరూపం. అలా ఉంటూ దానిలో ఉంటూ విహరించి ఇక్కడ లీలా మాత్రంగా. అంటే ఇవన్నీ కూడా తాత్కాలికమైన భావంతో ఈ కార్యక్రమాల్లో విహరిస్తూ ఉండు అన్నాడు. ఎప్పుడైతే అలా విహరిస్తూ ఉన్నామో అప్పుడు వీటి పట్ల ఫలితం ఎలా వచ్చినా మనం ఆనందంగానే ఉంటాం, ఒకే స్థితిలో ఉంటాం. ఇచ్చలేకపోయినా రత్నం వల్ల కాంతి వచ్చేటట్లు, రత్నం నేను ప్రకాశించాలి అని భావించి ప్రకాశిస్తుందా? లేదు కదా. దాని దాని సహజ స్వభావం. అందుకనే సత్ అనగానే చిత్ అనగానే ప్రకాశం అని చెబుతాం. భగవంతుని పరమాత్మ లక్షణాల్లో సత్తు చిత్తు ఆనందంలో చిత్ అంటే ప్రకాశం. అది అలాంటి ప్రకాశం నేను ప్రకాశించాలి అనుకోడు అక్కడ ఆయన, అది సహజంగా వచ్చేది. అంటే సాధనానంతర నిరపేక్ష, అపేక్ష లేకుండా నిరపేక్ష స్వయం ప్రకాశమే చిత్తు అని చెప్పుకుంటాం అక్కడ మనం. అలాగే రత్నం కూడా అంతే, దాని సహజ స్వభావం. పంచదారలో తీపి ఉన్నట్టు, అలాగే ఉప్పులో ఉప్పదనం ఉన్నట్టు ఇక్కడ రత్నం కూడా నేను ప్రకాశించాలి అని అనుకోకుండా అదే దాని లక్షణం అది ప్రకాశిస్తూ ఉంటుంది, అలా కాంతి వస్తూ ఉంటుంది అని. ఇచ్చలేకపోయినా అంటే అందుకు చెప్పాడు అనమాట. ఇచ్చలేకపోయినా రత్నం వల్ల కాంతి వచ్చేటట్లుగానే పరమాత్మ యొక్క సత్తా మాత్రం చేతనే. పరమాత్మ యొక్క సత్తా లేకపోతే మనకి ఇయ్యమే ఉండవు, ఈ భావనా జగత్తు ఉండదు, ఏముండదు. అంటే ఆయన సత్తా ఊరికే అలా ఆయన సత్తా ఉంటే చాలు. అక్కడ ఆయన ఇది కావాలి అనుకోడు, ఇది చెయ్యాలి అనుకోడు. ఆ సత్తా చేతనే ఈ జగత్ సమూహాలన్నీ పుడుతున్నాయి. ఆయన రావాలనుకోకుండానే ఆ రత్నం నుంచి కాంతి వచ్చినట్లు ఆయన నుంచి ఇవన్నీ పుడుతున్నాయి అన్నమాట, సమూహాలు, జగత్ సమూహాలు. అందుచేత ఆత్మ యందు కర్తృత్వం అకర్తృత్వం రెండు ఉన్నాయి.
సూర్యుడి వలన మనం అన్ని పనులు చేసుకుంటున్నాం, కానీ సూర్యుడికి ఎలాగంటదో అయితే సూర్యుడి వలన చేస్తున్నాడు, సూర్యుడే కారకుడు అవుతున్నాడు అక్కడ. అయితే అలాగే ఆయనకి అది అంటారు ఆయన కారణంలో అకర్త కూడా అవుతున్నాడు. అలాగే ఇక్కడ కూడా ఈ భావన సత్తా మాత్రం చేత, ఆత్మసత్తా మాత్రం చేత ఈ జగత్సంతలకు పుట్టడం మూలన దానికి ఆయనకి కర్తృత్వం అకర్తృత్వం రెండు ఆయనకి ఆపాదింపబడినాయి అన్నమాట. అంటే ఈ చేయబడిన పనుల్లో ఏ ఫలము ఆయనకు అంటదు, కానీ ఈ చేయబడిన పనులన్నిటికీ ఆయన లేకపోతే ఒక పని కూడా జరగదు, ఆ సత్తా ఆత్మసత్తా లేకపోతే. కాబట్టి ఆ రెండింటికి ఆయనే కారణమవుతాడు. ఇచ్ఛారహితం అంటే ఆయనకి కోరిక ఉంటుంది అక్కడ, అందుకని అకర్త అవుతున్నాడు ఆయన. సన్నిధానం మాత్రం చేత అన్నీ జరగటం చేత, ఆయన ఉండటం వల్లనే ఇవన్నీ జరగటం చేత కర్త కూడా ఆయనే అవుతున్నాడు. కాబట్టి కర్త ఆయనే, అకర్త ఆయనే. మరి చేయించే ఆయన ఏమైనా మనకు కనపడతాడా? ఈ ఇంద్రియాలకు ఏమైనా గోచరం అవుతాడా అంటే గోచరం కాడు. ఇంద్రియాలకు గోచరం కాకపోవటం వల్ల పరమాత్మ కర్త భోక్త కాడు. అలాగే తన సత్తా మాత్రం చేత ఇంద్రియాలన్నీ పనిచేయటం వల్ల కర్త భోక్త అవుతున్నాడు. ఘోర అఘోర అని మనం శివుణ్ణి స్తుతించేటప్పుడు రెండు చెబుతాం. ఆయనే అఘోర, ఆయనే ఘోర. అంటే వ్యతిరేకమైన పనులు ఆయనే, అనుకూలమైన పనులు అన్నీ ఆయనే జరుగుతున్నట్టుగా, రాత్రి పగళ్ళు ఉన్నట్టుగా అన్నీ కూడా ఆయనే కర్త భోక్త ఆయన అవుతున్నాడు. అలాగే కర్త భోక్త కాకుండాను ఆయన ఉంటున్నాడు. ఆయన మరి పని చేయించేవాడు కనపడాలి కదా, ఆయన కనపడలేదు కదా, ఆయన కర్తగాడు అకర్తే, భోక్తగాడు, ఆయన తింటలేదు కాబట్టి డైరెక్ట్గా. అలాగే ఇంద్రియాలన్నీ ఎవరి సత్తా చేత పనిచేస్తున్నాయి? ఆయన సత్తా చేత పనిచేస్తున్నాయి. అంటే ఒక్కొక్క ఇంద్రియంలో ఒక్కొక్క రూపంలో ఆయనే ఒక్కొక్క దేవతా రూపంలో ఉండి పని చేస్తున్నాడు ఇంద్రియాలన్నింటినీ. కాబట్టి అలా ఆయన కర్త భోక్త అవుతున్నాడు. కాబట్టి ఆత్మయందు రెండు ఉన్నాయి, కర్త అకర్త, ఈ రెండు లక్షణాలు ఉన్నాయి. కాబట్టి దేన్ని నీవు బాగుందని భావిస్తావో ఆ భావనలో నీవు ఆయన కర్త అనుకుంటే ఆ రకంగానే భావించు, అకర్త అనుకుంటే అకర్తనే భావించు. సమస్త ఏదో ఒక భావంలో స్థిరంగా ఉండు, ఆ భావంలోనే స్థిరంగా ఉండు. సమస్త పదార్థాలలో వ్యాపించి ఉన్న చిత్స్వరూపుడినైన నేను అకర్తను అని దృఢభావన కలిగి ప్రవాహంగా వచ్చిన పనులను చేస్తే మనుష్యుడు ఆ కర్మల చేత అంటుకోబడడు. నేను అకర్తనే అనుకుంటూ అన్ని పనులు చేయి, ఆ ప్రవాహ రూపంలో వస్తూ ఉంటాయి నీకు జీవితం అనే ప్రవాహంలో ఆ పనులన్నీ చేయి. అప్పుడు నేను అకర్తననే భావంతో చేస్తే, నేను నిమిత్త మాత్రుడని చేస్తే నీకేమీ కర్మల ఫలం అంటుకోదు. ఎవరైనా మనకు పనికి పిలిచారనుకోండి, సాయం చేయమని, సాయం చేస్తాం. మనకు బాగా తెలిసిన పిలిచారనుకోండి, అమ్మాయి చేస్తున్నాను, అది బాగున్నా బాగోపోయినా నా బాధ్యత కాదమ్మా అని చెబుతాం. అంతే, మన బాధ్యత కాదు, వాళ్ళ కోసం చేస్తున్నాం. అయితే మనసు పెట్టే చేస్తాం. అక్కడ మనం ఫలితాన్ని మంది కాదు, వాళ్ళదే, అవతల వాళ్ళది, వాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ కూడా అంతే అవుతుంది అనమాట. ఇక అది ఇక్కడేంటి, కర్మల చేత అంటుకోబడడు, అట్లాంటి అకర్త అవుతాడు. ఇక నేనేమీ చేయటం లేదు అని నిశ్చయించుకున్నాడు, ఏమవుతుంది, వైరాగ్యాన్ని పొందుతాడు. భోగాల్లో ఆశ లేనప్పుడు మనుషుడు దేన్ని ఆశ్రయిస్తాడు? నేనేమి భోగాల్లో ఆశ లేకపోతే ఏది చేయాలనిపిస్తుంది కదా. అందుకని కనుక నేను అకర్తను, నేనేమీ చేయటం లేదు అని నిశ్చయించుకున్నాడు. వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వచ్చినా సరే జీవితంలో ఉన్నాడు కాబట్టి, ఇక్కడ ఈ దేహం ఉంది కాబట్టి పనులు చేయాలి కాబట్టి పనులు చేస్తాడు. అయినా ఆ భావన అకర్తననే భావన చేత ఏమవుతుంది, పరమామృతమే సిద్ధిస్తుంది. అంటే ఆ ఫలితం ఎలా ఉన్నా అతను నిశ్చింతగానే ఉంటాడు. అదే నిశ్చింతే పరమామృతం. చింత లేకుండా ఉంటే పరమామృతం. ఇప్పుడు అకర్త కాకుండా నేను కర్తను అని అనుకున్నాము అనుకోండి, అంతా నేనే చేస్తున్నాను అని అనుకున్నాము, అప్పుడు మహాకర్త ఆ భావన అయినా సరే స్థిరపడు, అది కూడా ఉత్తమమే. ఎందుకంటే ఈ జగత్తంతా ఎవరిది? నేనే చేస్తున్నాను, ఈ జగత్తంతా నాదే కదా. ఈ జగత్తంతా నాదైనందున శుద్ధ స్వరూపుడైన నాకు రాగద్వేషాలకి తాగే ఉండదు నాలో. ఇదంతా నేను అన్నప్పుడు ఇంక రాగద్వేషాలు ఉంటాయి. అందుకనే ఒకసారి జీరస్వామి గారు స్వార్థాన్ని విస్తరించండి అన్నాడు. స్వార్థాన్ని విస్తరించడం అంటే మనకేంటి, అయ్యయ్యో ఇదేం మాట అనుకుంటాం మామూలుగా. అయితే ఆయన వివరణ చేస్తే అబ్బా ఎంత చక్కగా చెప్పారు అనుకున్నాం. ఏమన్నారు, స్వార్థం అంటే నేను నా దేహము, ఆ తర్వాత ఏం చేస్తావు, నేను నా కుటుంబం అనుకుంటావు. అంతవరకు స్వార్థం పెరిగిందా లేదా, విస్తరించిందా లేదా? నా కుటుంబం కోసం అన్నీ చేయాలని ఇంకా కాస్త స్వార్థం
విస్తరించింది అనుకున్నప్పుడు ఏంటి, నా బంధువులు, నా అత్తవారి బంధువులు, నా పుట్టింటి బంధువులు అనుకుంటాం. అది కూడా కాకపోతే ఎప్పుడేమనుకుంటాం, నా వంశ బంధువులు అనుకుంటాం. నా వంశం వారంతా వీళ్ళందరూ నా ఇంటి పేరటోళ్ళు ఉన్నారు వీళ్ళందరూ. ఇంకా కొన్నాళ్ళు పోతే అరే ఈ స్వార్థం పెరిగిందనుకోండి, విస్తరించిందనుకోండి, వీళ్ళంతా నా ఊరు వాళ్ళు అనుకున్నాం. ఏదన్నా ఇతర రాష్ట్రాలు వెళ్ళామనుకోండి, నా రాష్ట్రం వాడానికి ఆప్యాయత ఉంటుందా లేదా? అలాగే ఇతర దేశం వెళ్ళాం అనుకోండి, నా దేశం వాడు అనుకోండి, అలా విస్తరించింది అనుకోండి, ఈ ప్రపంచం అంతా నాదే, ఇదంతా నేనే అనుకున్నప్పుడు ఇంకా ఎక్కడ చేస్తాడు? అంతా నాదే అనుకున్నప్పుడు దేనికి అన్యాయం చేయలేడు కదా. అలా స్వార్థము పెరగటం అంటే అది స్వార్థము విస్తరించడం, పెరగటం కాదు ఇక్కడ విస్తరించడం. అలా విస్తరింపజేసుకోండి నీ స్వార్థాన్ని అని చెప్పాడు ఆయన. అలాగే ఇక్కడ ఏం చెబుతున్నారు, నేనే కర్తని, ఇదంతా నాదే, ఈ ప్రపంచం అంతా నాదే, ఈ జగత్తంతా నాదే. కాబట్టి శుద్ధ స్వరూపుడైన నాకు రాగద్వేషాలు ఇంకా తావు ఇక్కడ అంతా నేనైనప్పుడు ఇంకా రాగద్వేషాలే ఉండవు కదా. ఇక స్థూలమైన కర్మేంద్రియాల చేత కర్మ చేసినా చేయకపోయినా మనుషునికి ఉండే వాసనల ప్రకారమే మనస్సు స్వర్గ నరకాల్లో సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటుంది. అది మనకి ఏమి చేయకపోయినా సరే వాసనలు ఇదివరకు ఉన్నాయి కదా, ఆ వాసనల వల్ల మనకి సుఖదుఖాలు రెండు కలుగుతూ ఉంటాయి. అయినా ఈ జ్ఞానం కలిగినప్పుడు ఈ రెండింటిని కూడా సమస్థితిలోనే చూస్తాడు. కాబట్టి జ్ఞాని అయిన వానికి కర్మ చేయకపోయినా కర్తృత్వం కలుగుతూనే ఉంటుంది. కర్తృత్వం తప్పదు. అయితే ఆ కర్తృత్వం అకర్తృత్వమా మహాకర్తవా, ఈ రెండు, మహాకర్త అన్నవాలి లేక అకర్త అన్నవాలి. కాబట్టి వాసనలు నశించినందున జ్ఞానానికి కర్తృత్వం లేకుండా పోతుంది. వాసన ఎప్పుడైతే నశించిందో ఇంకేమీ ఉండదు, అక్కడ కర్మే ఉండదు. తత్వజ్ఞానానికి వాసనలు ఉండవు కదా. కాబట్టి అతను కర్మల్ని ఆచరిస్తున్నప్పటికీ అతనికి ఫలాన్ని గురించిన చింత ఏమాత్రము ఉండదు. అది కర్తృత్వం చేస్తాడు, తన డ్యూటీ కాబట్టి ఆ కార్యాలను చేస్తాడు. అయితే ఫలితాన్ని ఆశించడు కాబట్టి ఆయనకి ఆ ఫలం అంటదు, అంటే పుణ్య పాప ఫలాలు అంటవు. ఆసక్తి లేకుండా శరీరంతో ఏవో కొన్ని పనులు చేస్తుంటాడు అంతే. ఆసక్తి ఉండదు. ఆసక్తి ఎందుకు ఉండదు? ఆ పని చెయ్యాలంతే, చేస్తాం. అది ఆసక్తి ఉంటే ఫలితం కోసం, ఆసక్తి అంటే ఫలితం యొక్క అనుకూల ఫలితం అన్నమాట. ఆసక్తి లేదంటే ఆ ఫలితం ఎట్లా వచ్చినా స్వీకరించే స్థితి. కాబట్టి ఆసక్తి లేకుండా శరీరంతో ఏవో కొన్ని పనులు చేస్తుంటాడు. దానికి తగిన ఫలం కలిగినప్పుడు, దానికి ఫలం కలిగితే దాన్ని కూడా ఆత్మగానే భావిస్తుంటాడు. అదే అందుకే 14వ అధ్యాయంలో చెబుతున్నాం మనం, ప్రకాశించే ప్రవృత్తించే మోహమే వచ్చి పండవ నత్వేష్టి సంప్రవృత్తాన్ని అనివృష్టాన్ని కాంక్షతి అని. అంటే త్రిగుణాతీతుడు తనకు సంప్రాప్తించిన త్రిగుణ విధ కర్మలను ద్వేషింపడు, అవి నివృత్తి చెందితే సంతసించడు అని చెప్పుకుంటాం మనం అక్కడ. కాబట్టి త్రిగుణాతీతుడు ఎప్పుడు అలాగే ఉంటాడు. వచ్చిన దాన్ని ద్వేషించడు, రాకపోతే దాని గురించి పోయినా సంతసించడు. దాన్ని కూడా ఆత్మగానే భావిస్తుంటాడు, ఫలాన్ని కూడా. అదే బ్రహ్మార్పణం, బ్రహ్మహవిర్, బ్రహ్మాగ్నం, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవతేన గంతవం, బ్రహ్మకర్మ సమాధిన. అది యజ్ఞం చేసేవాడు, చేయించేవాడు, అందులో ఆ యజ్ఞకుండము, యజ్ఞంలో సమర్పించే వస్తువులు, అలాగే ఆ వచ్చే ఫలం అంతా బ్రహ్మమే అని చెప్పుకున్నాం కదా అక్కడ. అలా అనమాట. అలా ఆ ఫలం కనబడి దాన్ని కూడా ఆత్మే అనుకుంటాడు, ఆత్మగానే భావిస్తాడు. కర్మలోనే మనస్సంతా మునిగిపోయిన స్థితి ఉండదన్నమాట. మనస్సు కర్మలో మునిగిపోతే అది మనకు అంటుకుంటుంది, లేతే అంటుకోదు. కాబట్టి మనస్సుతో చేయబడింది, మనస్సుతో చేయబడనిది చేయబడినదే. అందుకే విద్యార్థి పుస్తకం దగ్గర పెట్టుకుని కళ్ళతో అక్షరాలను చూస్తూ చదువుతూ ఉన్నా, నోటితో పెదాలతో ఉచ్చరిస్తున్నా, మనసు ఏ సినిమా మీదకో లేతే ఇంటి దగ్గర చేసే ఏ పిండి వంట మీదకో పోయిందనుకోండి, అది ఆ మనసులోకి ఎట్టా ఎక్కదో వాడికి. అలాగే ఇవి మనకు ఆసక్తి లేకుండా ఇవి చేస్తున్నప్పుడు వీటి ఫలితం మనకు దక్కదు. ఆ చదువు యొక్క ఫలితం వాడికి ఎలా దక్కదో విద్యార్థికి మనకి ఇది కూడా దక్కదు. కాబట్టి మనసుతో చేస్తేనే చేసినట్టు. మనసుతో పాపడు కళ్ళు పెట్టాడు, అక్కడ అక్షరాలు చూస్తున్నాడు, అలాగే నోటితో ఉచ్చరిస్తున్నాడు, అయినా మనసు ఎక్కలేదు కాబట్టి వాడికి ఎక్కట్లా, వాడి ఫలితం పొందట్లా. ఇక్కడ కూడా అంతే. అటే మనస్సుతో చేసింది, మనస్సుతో చేయకపోతే అది చేయనట్టే లెక్క. కనుక కర్త ఏదవుతుంది? మనస్సే కర్త అవుతుంది, దేహం కాదు. కాన రమా
నీవు కర్మలు చేసినా సరే చేయకపోయినా సరే నీ చిత్తం మాత్రం వానిలో మగ్నం కానియబోకు, నిమగ్నం అవ్వద్దు. నువ్వు కర్మ చెయ్యి, నిమగ్నం కాబోకు, ఆసక్తిని పెంచుకోబోకు ఫలితం పట్ల. కర్మ చెయ్యి, నీ డ్యూటీ అన్నమాట అది. ఎందుకంటే ఆత్మ కాక మరేమి ఇస్తువు సత్యం కాదు. కాబట్టి నీ పుట్టావు కాబట్టి, నీకు దేహం ఉంది కాబట్టి, ఆ దేహంతో కర్మలు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెయ్యి ఎంతవరకు. కాబట్టి ఆత్మ కాక మిగతాది ఏది సత్యం కాదు. కాబట్టి దేని పట్ల నిమగ్నం కావద్దు. ఇక నీ చిత్తం మీదే, నీ చిత్తం దేని మీద ఆసక్తిని చూపించాలి. మరి ఇప్పుడు దేన్ని పొందాలి? ఇప్పుడు అంటే ఆత్మ ఎందే మనస్సుని లగ్నం చేయాలి. బయట విషయాల పట్ల ఇంద్రియాల ద్వారా ఆకర్షితమై బయటికి పోయిన మనసుని శనై రూపరమే బుద్ధ్యాద్గృహితయ ఆత్మ సంస్థం మనకృత్వ నకించిదత్యంతే. నెమ్మదిన విషయాల పట్ల బయటికి వెళ్ళినటువంటి మనసుని నెమ్మదిగా మరలించి ఆత్మ ఎందే స్థిరంగా దృఢమైన బుద్ధి చేత చక్కగా నెలకొల్పు మా ఆత్మ ఎందు నెలకొల్పు అని చెప్పి ఆత్మ సంయమంలో మనం చెప్పుకున్నాం. అలా ఇదేం చేయాలి అంటే మనసుని ఆత్మ ఎందు నెలకొల్పాలి. ఎందుకు? ఏ వస్తువు ఆత్మ కంటే సత్యం కాదు కాబట్టి, సత్యమైన దానికోసమే మనం ప్రయత్నిస్తాం కాబట్టి ఆత్మ ఎందే నిలుపున ఆయన అని చెప్పి ఆ కర్తలో ఆయన చివరికి చెప్పారు. స్వస్తి.